రథసప్తమి పూజ చేయడానికి మనకి ఏం సామాన్ కావాలి, ఎలా చేస్తారో చెప్తానండి. ముందుగా మనకి జిల్లేడాకులు కావాలి. జిల్లేడాకులతో ముందుగా తలస్నానం చేయాలి, రేగిపళ్ళు తల మీద పెట్టుకొని. అండ్ చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను తయారు చేసినట్టుగా చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకోవాలండి. దాని తర్వాత చిక్కుడాకు తీసుకొచ్చి 7 చిక్కుడాకులు పెట్టి వాటిలో పరవన్నం వండి పరవన్నంతో పాటు 2 రేగికాయలు పెట్టి దేవుడికి ప్రసాదం సమర్పించాలి. అండ్ కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇవ్వాలండి. మీకు కుదిరితే బయట తులసమ్మ దగ్గర బయట చేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో కూడా దేవుడి గదిలో చేసుకోవచ్చు అన్నమాట. సూర్యభగవానికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కాబట్టి నేనైతే రెడ్ తీసుకొచ్చానండి. బొట్టు పెట్టుకొని గిన్నెకు కూడా చక్కగా బొట్టు పెట్టుకొని పసుపు వేసుకొని ఇలా పర్వాలేదు చేయాలి. సో గరిట పెట్టకూడదు, ఈరోజు చెరుకు గడతో కలుపుకోవాలన్నమాట. దీంతో కలుపుకొని పూజ చేసుకోవాలి.